open or close the door by applying force at hinges. Why? ఫాల్ వాట్ ఈస్ విండో హింగ్ అంటే తెలుసా? తలుపు గాని లేదా కిటికీ గాని తిరగడానికి సహాయపడే ఒక మెటల్, దాన్నే హింగ్ అని అంటారు. తలుపు తిరిగే దగ్గర ఉన్న ఒక ఇనుము ముక్క, దాన్నే హింగ్ అని అంటారు. కెనాట్ ఓపెన్ ఆర్ క్లోజ్ ది డోర్ బై అప్లయింగ్ ఫోర్స్ ఎట్ హింగ్. వై అని అడుగుతున్నాడు. ఎస్, ఎందుకంటే వి కెనాట్ ఓపెన్ ఆర్ క్లోజ్ ది డోర్ బై అప్లయింగ్ ఫోర్స్ ఎట్ ది హింగ్ బికాస్ టర్నింగ్ ఎఫెక్ట్, టార్క్ అంటారు దాన్ని. సో అది జీరో ఎట్ ది హింగ్, అందువల్ల అనమాట. ఓకేనా? సో టార్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ లెవర్ ఆర్మ్ ఆఫ్ ది ఫోర్స్. లెవర్ ఆర్మ్ అంటే ఏంటి? తిరిగే హింగ్ నుండి బలం వేస్తున్న చోటు వరకు ఉన్న దూరం, దాన్ని లెవర్ ఆర్మ్ అని అంటారు. ఓకేనమ్మా? అంటే సింపుల్ చెప్పాలంటే హింగ్ నుంచి దూరం. ఓకేనమ్మా? డన్. సో టార్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ లెవర్ ఆర్మ్ ఆఫ్ ది ఫోర్స్. టార్క్ అంటే ఏంటి? తిప్పి ఒక శక్తి, వస్తువుని తిరిగేలా చేసే ఒక బలం, దాన్ని టార్క్ అని అంటారు. ఓకేనమ్మా? డన్. టార్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ లెవర్ ఆర్మ్ ఆఫ్ ది ఫోర్స్. టార్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ లెవర్ ఆర్మ్ ఆఫ్ ది ఫోర్స్ అంటే దీనికి అర్థం, సో బలం ఎక్కువైతే తిప్పడం సులభం, లెవర్ ఆర్మ్. సో దూరం ఎక్కువైతే తిప్పడం సులభం. ఓకేనమ్మా? అది దీనికి అర్థం. When force is applied at hinges, lever arm of the force will be zero, so there will be no torque and hence we cannot open or close the door. అంటే దీనికి అర్థం ఏంటంటే పాయింట్ కి, అంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తిప్పాలంటే కంపల్సరీ మనకి దూరం అవసరం. సో తలుపు తిరిగే చోట దాన్ని హింగ్ అని అంటారు. హింగ్ అంటే తలుపు తిరిగే చోట. లెవర్ ఆర్మ్ అంటే ఏంటి? ఈ హింగ్ నుంచి బలం వేసే చోటు వరకు ఉన్న దూరం. ఇప్పుడు మనం అసలు విషయం తెలుసుకోవాలంటే, హింగ్ దగ్గర బలం వేస్తే సో హింగ్ నుంచి దూరం జీరో, అంటే లెవర్ ఆర్మ్ కూడా జీరో. సో టార్క్ ఎలా ఉంటది? టార్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ లెవర్ ఆర్మ్. ఫోర్స్ ఉన్న లెవర్ ఆర్మ్ జీరో, అక్కడ టార్క్ అనేది జీరో. టార్క్ జీరో అంటే ఏంటి? అక్కడ అర్థం తిప్పే శక్తి లేదు, తలుపు తిరగట్లేదు, తెరుచుకోదు అని మూసుకోదు. ఓకేనమ్మా? అంటే తలుపు హ్యాండిల్ దగ్గర తోస్తే తెరుచుకుంటది, తలుపు హింగ్ దగ్గర తోస్తే తెరుచుకోదు. ఓకేనమ్మా? సో ఎందుకంటే అక్కడ దూరం అనేది లేదు. బలం వేస్తే లివర్ ఆర్మ్ 0 అవుతుంది కాబట్టి టార్క్ ఉండదు, అందువల్ల తలుపు తెరుచుకోదు లేదా మూసుకోదు.